హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అందరం బాగుండాలని ఆ దేవుడినైతే కోరుకుందాం. సో, అందరికీ డిలేటెడ్ హ్యాపీ ఉగాది అండి ఫస్ట్. నేనైతే ఈరోజైతే మీతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మా ఛానల్ నెంబర్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. సో, ఈరోజైతే మీతో మంచి రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను అని చెప్పాను కదా. అదేంటంటే ఆ రెసిపీ వంకాయ పచ్చడి అనమాట. సో, ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా తినని వాళ్ళు వంకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి కొంచెం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా అయితే తింటారండి. సో, వంకాయ పచ్చడి చాలా అంటే చాలా ఈజీ అండి. సో, నేను మీకు ముందుగా ఒక క్లిప్లో అయితే ఫస్ట్ చూపించానండి. టమాటాలు, వంకాయలు అండ్ పచ్చిమిర్చి వాటినైతే బాగా కొంచెం నూనె వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం మెత్తబడేదాకా అంటే బాగా ఫ్రై అయ్యేదాకా అయితే దాన్ని ఫ్రై అయితే చేసుకోవాలండి. అలాగే ఎక్కడైతే పచ్చళ్ళకి అయితే మంచిగా అయితే కావాలి కదండి. వడియాలు అయితే పెట్టాము కదా. ముందు వీడియోస్లో అయితే వడియాలు పెట్టేసిన తర్వాత దాన్ని ఎండబెట్టేటప్పుడు అయితే నేను వీడియో అయితే క్లిప్ చేసుకున్నాను. సో, ఆ వీడియో అయితే మీరు ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి మా ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేసేయండి. సో, ఇక్కడైతే వడియాలు అయితే వేయించేసుకుంటున్నాం అనమాట. సో, మీరు ఎలా చేసుకున్నారండి మీ ఉగాది పండుగ? మేమైతే బాగానే చేసుకున్నామండి. ఉన్నంతలో చేసుకోవాలి కాబట్టి బాగానే చేసుకున్నాం. ఇంకా యాజ్ యూజువల్ పూజ ఇంకా చూసారు కదా. అదిగోండి అలా ఎగరేసుకోవాలన్నమాట. అప్పుడు కిందది పైకి పైకి కిందకి అలా వెళ్ళి ఫ్రై అయ్యిద్ది అనమాట. సో, టమాటాలు బాగా స్మాష్ బాగా కాదు కానీ ఉడకాలండి బాగా. ఇంకా దాంట్లోకి అయితే వెల్లుల్లిపాయలు, జీలకర్ర సేమ్ మనం టమాటా పచ్చిమిర్చి అలా అయితే చేసుకుంటామో ఇది కూడా అంతే టేస్టీగా చేసుకుని తింటే ఏ పచ్చడైనా చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇంకా చూసారు కదా వెల్లుల్లిపాయలు మీ ఫ్లేవర్కి తగ్గట్టు మీకు ఎన్ని కావాలో అన్నీ అయితే వేసుకోండి. సో, ఇంకా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఈ వంకాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలండి. అంటే గ్రైండ్ అయితే చేసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా దీంట్లోకి తాలింపు అలాంటివి అయితే అవసరమే లేదండి. బేసిక్గా తాలింపు పెట్టకుండానే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకా తాలింపు అవన్నీ ఎందుకు. సో, ఇలా టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. చూస్తున్నారు కదా కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. అయితే ఇంక ఇదైతే షార్ట్లోకి అప్లోడ్ చేద్దామని అలా తీసానండి షార్ట్ వీడియో లాగా. ఇంకా మీతో కూడా ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకుందాను అవుతాను కదా. సో, ఇంకా అలా అనమాట షేర్ చేసుకోబోతున్నాను. సో, ఇంకా పచ్చడి అయితే ఇంకా రెడీ అవుతుందండి. సో, మీరు ఎలా చేస్తారండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారండి. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడైనా నేను మీకు పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తాయి అన్నమాట. సో, ఇంకెక్కడ చూసారు కదండి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకా ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ అనమాట. సో, మెట్లు అనమాట. మా ఇల్లు పైన అయితే ఉండిద్దండి, పైన ఫ్లోర్ కాబట్టి. సో, మెట్ల మీద అయితే ముగ్గులు అయితే వేసుకున్నామండి పండగ కదా. సో, చాలా ట్రెడిషనల్గా ముగ్గులు అయితే వేసాము యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు ఎంత అందం ఇస్తుందో అలా అనమాట. సో, ఇంకా మాకు పాసిబుల్ అయినంత వరకు మేమైతే ముగ్గులు అయితే వేసుకుంటాము. సో, మా ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేసేయండి. ఇలా అయితే మేము మా ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా పూజ చేసాము, ఇంకా ఉగాది పచ్చడి కూడా పెట్టేసామన్నమాట. సో, ఇదే అనమాట మా దేవుడి మందిరము. సో, చిన్నది కాబట్టి దాంట్లో ఎన్ని ఫొటోస్ అయితే పెట్టగలము, ఎంతమంది దేవుని పెట్టగలము అంతమంది దేవుని